సౌత్ స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార. తెలుగు, తమిళ, కన్నడాల భాషల్లో నటిస్తూ నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ నట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామే. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిస్తూ స్పెషల్ క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుంచి నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ కు విడాకులు ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ పోస్ట్ లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా. మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్ లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి రాసిందన్న దానికంటే ఏ మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు నయనతార దంపతులు. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ పిల్లలతో కలిసి పలాని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉండడంతో వారి విడాకుల వార్త తెరపడింది. 7 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉండే మరి విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లాడింది. 2022 జూన్ లో వీరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.